వెల్కమ్ టు లక్ష్మి తెలుగమ్మాయి. ఇవాళ నేను వచ్చేసాను మీ ముందుకు ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తోటి. అదేంటి అంటే ఇవాళ నేను మీకు మొక్కలకి అవసరమైనటువంటి న్యూట్రిషన్స్ అందించేటటువంటి ద్రవజీవామృతాన్ని మనము ఎలా డైల్యూట్ చేసుకోవాలి, ఎక్కడ తెచ్చుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఇది వచ్చేసి నేను మనోజ్ గారి దగ్గర తెప్పించానండి. మనోజ్ గారి నంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చూడండి. మరి మన వీడియో చూడబోయే ముందుగా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ అలా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ద్రవజీవామృతం అండి. ఇది ఒక 5 లీటర్స్ క్యాన్ అనమాట. మనం ఈ ద్రవజీవామృతంని ఒక 10 లీటర్స్ వాటర్కి ఒక 1 లీటరు ద్రవజీవామృతం చొప్పున మనము డైల్యూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వచ్చేసి 20 లీటర్స్ బకెట్లో 20 లీటర్స్ వాటర్ తీసుకుంటున్నాను. ఈ 20 లీటర్స్ వాటర్కి నేను 2 లీటర్లు ద్రవజీవామృతం కలుపుకుంటున్నాను అనమాట. ఇది డబ్బా వచ్చేసి 1 లీటర్ ఉంటుందండి. ఈ డబ్బాతో నేను 2 డబ్బాలు 20 లీటర్ల బకెట్ వాటర్లో కలుపుకుంటున్నాను అనమాట. అప్పుడు మనకు కొలతలు అనేవి కరెక్ట్గా సరిపోతుంది. అయితే మనము ద్రవజీవామృతము లేదా ఘనజీవామృతం ఏదైనా ఒకటి యూస్ చేస్తే సరిపోతుంది, 2 యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు కనుక అవైలబుల్ ఉన్నాయి 2 అనుకుంటే వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ ద్రవజీవామృతం ఉపయోగించడం వల్ల ఏంటి అంటే మొక్కలకి కావాల్సినటువంటి మినరల్స్, విటమిన్స్ అన్నీ కూడా, న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ కూడా పుష్కలంగా లభిస్తాయి అన్నమాట. ఇందులో ఏంటి అంటే మొత్తం ఆవు మూత్రము, ఆవు పేడ ఇవి ఉంటాయి అన్నమాట. సో అందువలన ఏంటి అంటే మనకి మొక్కలకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ కూడా దీంట్లో పుష్కలంగా ఉంటాయి. అందువలన మనము దీన్ని ఉపయోగిస్తే సరిపోతుంది. మనం ఎటువంటి పెస్టిసైడ్స్ వేరే ఏవి అవసరం లేదండి, కెమికల్స్ అవి ఏం అవసరం లేదు. ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ సరిపోతాయి. నేను గతంలో కూడా చూపించాను మీకు అగ్ని అస్త్ర అండ్ అలాగే పంచగవ్య వీడియోస్ కూడా చూపించాను. ఒకవేళ అవి ఎవరైనా చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో కింద లింక్ కూడా ఇస్తాను, ఆ 2 వీడియోస్ కూడా మీరు చూడండి. అగ్ని అస్త్రం వచ్చేసి మనకి చీడపీడలన్నిటికీ తరిమి కొట్టడానికి ఉపయోగపడుతుంది. అండ్ అలాగే పంచగవ్య వచ్చేసి వేర్లు బలంగా ఉండి మనకి మొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఈ ద్రవజీవామృతం అంటే ఏంటి అంటే మొక్కలకు కావాల్సినటువంటి పోషకాలన్నీ పుష్కలంగా లభించడం వల్ల మొక్కకి మంచిగా కాయలు కానివ్వండి, పువ్వులు కానివ్వండి బాగా వస్తాయి అన్నమాట. సో దానికోసం మనము ఈ ద్రవజీవామృతాన్ని ఇట్లా డైల్యూట్ చేసుకొని డైరెక్ట్గా మనం మొక్కలకు పోసుకోవచ్చు. దీన్ని స్ప్రే చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మొక్కలకు ఇచ్చుకోవచ్చు. సో ఇదండి ఇవాళ నా వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. లక్ష్మి మీ తెలుగమ్మాయి. బాయ్, టేక్ కేర్.